అండ్ నా భారతీయుడు 2 సినిమా గురించి మనతో మాట్లాడడానికి చాలా కాలంగా మనం ఆన్ స్క్రీన్ చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్. హాయ్ రకుల్. తెలుగు ఆడియన్స్ అందరి తరపున we love you. థ్యాంక్ యూ. నేను కూడా చాలా చాలా ఇష్టపడుతున్నాను తెలుగు ఆడియన్స్ కి. చాలా ఈ మధ్య మిమ్మల్ని తెలుగు, తమిళ్, హిందీ భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం మేము. ఎస్ బట్ తెలుగులో టైం అయిపోయింది అండ్ యా అండ్ 2 years I think 2 years since కొండపొలం కేమ్. Yes. యా అందుకే మేము ఎదురు ఆల్వేస్ చూస్తున్నాం. అదే మైండ్ లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి, మంచిగా వస్తే చేయాలి, బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది. మీరంటే కూడా మాకు అంతే ఇష్టము. బట్ వీఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు 2 లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి. ఎస్ యునో శంకర్ గారు, కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్ అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్. ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న సినిమా, ఒక ప్రాజెక్ట్. అసలు ఇలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలా మంది డ్రీమ్ కూడా చేసి ఉండరు. సో అలాంటి దాంట్లో యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నమ్ ఆపస్. హౌ డస్ ఇట్ ఫీల్? ఫీల్స్ గ్రేట్. ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ సచ్ జస్ట్ సో ఎక్స్టాటిక్. ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెద్ద ఫ్యాన్. ద ఫస్ట్ ఇండియన్ ఆల్సో. I was a huge fan of that film, and then Kamal sir, of course, he's like a legend in him. He is films like in a way. So ఇది వచ్చేటప్పుడు I was like తప్పకుండా చేయాలి, ఎలాగైనా చేయాలి, and it's been a great experience, working with Shankar sir, Siddharth, Kamal sir. Yes. Very very nice. చెంగలువా సాంగ్ తెలుగులో చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థ్తో పేరుపై కనిపించబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్. సో అసలు ఏంటి ఇంత ఆన్సంబుల్ కాస్ట్ లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది? అది మీరు 12th July చూడాలి. ఇప్పుడు అది ఎలా చెప్పాలి? నేనేదో చాలా సీరియస్ గా అడుగుతున్నా. 12th July చూడండి, పార్ట్ ఏముందని. Rukul is smart as always. Okay, but భారతీయుడు 1 మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? When did you watch the first part? I watched it ఒక్కసారి నేను ఇండియన్ టు సైన్ చేసేటప్పుడు I watched it just కొంచెం రివిజన్, rewatch. రీవాచ్. బట్ ఇది డబుల్ మజా ఉంటుంది. అవునా? Okay, did you get to work with Kamal Hassan garu, the combination scenes and all? Yes. How does it feel? What did you learn from him on set? I think, like I said, he is an institute in himself. In 100 years of cinema, 70 years or more than 70 years, Kamal sir has been in films. So the amount of respect I have for him, the amount of dedication he has for his craft. First day of shoot, he treats every day like first day of shoot. And I think there's so much to learn. Like, just be grounded and keep working. How does it feel while watching him in that alive in that character? Oh, it's amazing. And character ki chala kashtapadaaru sir, because 5 hours prosthetic untundi morning and then 2 hours remove cheyadaniki. So it's really not easy. It's very tough, Yeah. శంకర్ సార్ హీరోయిన్ అని అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. కనిపించడంలో, క్యారెక్టరైజేషన్ లో, సాంగ్స్ లో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ స్పెషాలిటీ గురించి మాకు చెప్తారా? హౌ డిడ్ యూ ఎంజాయ్ బీయింగ్ శంకర్ సర్స్ హీరోయిన్? I think he just portrays you really కొంచెం strong characters laga. You're not just there, in the film. మీ క్యారెక్టర్ కి ఒక వాయిస్ ఉంటుంది, ఒక రీజనింగ్ ఉంటుంది. And I think when you see the film, you will see that even my character is a very strong-headed girl. She's someone who stands up for what she believes is right. And every character actually in the film. So భారతీయుడు సినిమాలో సేనాపతి ఫైట్స్ ఫర్ ఎ చేంజ్ అండ్ హీ స్టాండ్స్ ఫర్ సమ్ ట్రూత్. సో మీకు ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ వన్ డే సేనాపతిగా మారితే వాట్ వుడ్ యూ చేంజ్? First give me a chance, then I am change. giving you a chance. I don't want to get into trouble saying before only that I want to change this, I want to change that. First you make, then I'll tell. One thing you Secrets. want to change. No, there's so You want many to address things, so something. many things. I think, if overnight I could maybe sponsor free education, because I feel mindset comes from education, and there are so many people still. And with education, I don't mean
just literacy, right? Like putting through school so that some Marks, grades. It's not about Yes. marks and grades. It's about the life experience of studying and good schooling and good teachers that everybody gets. And I feel like see, they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country, and I feel so much more can be done on the education front. That was amazing Thank you. talking to you as always, Thank Rakul. you. We are eagerly waiting to Thank you. watch you in this film. Thank you Thank so you. much for being with us.